ముఖ్యంగా గమనించాలా, దొరల పాలన సిద్దిపేట ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు వారి మొట్టమొదటి సైకిల్ నుండేనా స్కూటర్ నుండేనా అడుగుతా ఉన్నా. మరి ఏ విధంగా ఉంటే ఇవాళ ఏ విధంగా తయారైనరు నేను ఎక్కువ విమర్శించదలుచుకోను, ఎందుకంటే వాళ్ళ నిద్రపోయే పరిస్థితి లేదు కాబట్టి. నేను నిద్రపోను, వాళ్ళ నిద్రపోనియా. ఇంకొకటి, ఈరోజు అమరవీర స్తూపం దగ్గరికి వచ్చి, అరే నీకు రూల్స్ తెలుసా? నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజీనామా చేసిన. స్పీకర్ ప్రొఫామోలా స్పీకర్ కు తిరుపతికి వెళ్ళి నేను స్పీకర్ కు రాజీనామా ఇచ్చిన. అది తెలియదా స్పీకర్ ప్రొఫామాలు ఇవ్వాలని? ఆడ అమరవీర స్తూపానికి మచ్చ తెచ్చిన ఘనత హరీష్ రావు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే పరిస్థితి ఉంటది. కాసుకో బిడ్డ, రేవంత్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పడు. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఆగస్టు 15th నాడు రైతులకు ఏదైతే రుణమాఫీ అన్నాడో 100కి 100 రూపాయలు చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మామ ఇద్దరు రాజీనామా చేయండి, నేను రేవంత్ అన్న పోటీ చేస్తాం, గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దొంగోట్లు చేయించి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు బాగా సంపాదించిన బిడ్డ, మళ్ళా 5 ఏళ్ల వరకు ఖర్చు పెట్టిస్తూనే ఉంటాం. మళ్ళా మొదటి ఏడికెళ్ళి ప్రారంభమైనవో ఆడికి తెచ్చే వరకు మిమ్మల్ని నిద్రపోనియా మీ కుటుంబాన్ని అని చెప్పి కూడా వీడికెళ్ళి హెచ్చరిస్తా ఉన్నా. ఒకటి గమనించాల, మాటలు మస్తు మాట్లాడొచ్చు, మేము మాటల మనుషులము కాదు, చేతల్లో చూయిస్తామని చెప్పి కూడా తడాకా చూయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఇవాళ హరీష్ రావు అమరవీర స్తూపం దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రం ఇచ్చిండో, అమరవీర స్తూపానికి మద్దతు ఇచ్చిన ఘనత ఈ హరీష్ రావు దక్కింది. ఏదైనా స్పీకర్ ప్రొఫామాలో స్పీకర్ కి ఇవాళ రాజీనామా. ఈ డ్రామాలు చాలు. ఆయన అగ్గిపేట దొరకలేదని చెప్పి మీరు ఎంతమంది ప్రాణాలు తీసిండ్రో ప్రజలు మొత్తం 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆ రోజు మేమందరి పంపిస్తాం, అది చేస్తామని చెప్పి తెలంగాణ రాగానే సోనియా గాంధీ గారికి, మా తల్లికి ఏ విధంగా ఆ పాపం ముట్టిగా పోదు, పాపం పండింది మీకు. అందుకే ప్రభుత్వం ఇంత ఈ 120 రోజులలో ఇంత తొందరగా పడిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని చెప్పి మీడియా కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా.